హాయ్ హలో అండి, నేను మీ యామ్ని. ఈరోజైతే మీకు మా బాబు చేసిన విన్యాసాలు అంటే, మామిడి చెట్టు చూస్తే మనం ఏదైనా సరే ఒక చెట్టు మీద పండు కానీ కాయ కానీ చూస్తే వాటిని కోసి తినిన దాకా అసలు ఆ ఫీలింగ్ అనేది వేరు. బయట ఎన్ని కాయలు కొనుక్కొచ్చుకుని ఆ టేస్ట్ వేరు, కానీ మనం చేతితో ఒక్క కాయ కోసుకొని తిన్నది ఆ టేస్ట్ వేరు. మా బాబు చూడండి, ఒక కర్ర దొరికింది, కర్రకి మేకు కొట్టి ఆ కాయలు తుంచడానికి చాలా ట్రై చేశాడు. అప్పటికి లాగి క్యాచ్లు పడుతున్నాడు. ఫస్ట్ది అలాగే లాగి క్యాచ్ పట్టాడు. రెండు మూడు అయితే వచ్చాయి, బకెట్లో వేశాడు. ఈలోపు అది రావట్లేదని కోపంతో కొమ్మను కొట్టబోతే అరిశాను. ఇంక ఇలా కాదులే అమ్మాయి, హైట్ సరిపోవట్లేదు నా హైట్ కని ఇంకా గోడ అయితే ఎక్కడానికి ట్రై చేశాడు అనమాట. గోడ అయితే ఎక్కేశాడు. అప్పటికి వీలైనంత ట్రై చేస్తున్నాడు. చూడండి ఆ కాయలు ఎలాంటి కాయలు అంటే, ఇక్కడ మత్తయ్య వాళ్ళ ఊరండి. ఇది మత్తయ్య ఊరిలో 4 చెట్లు ఉన్నాయి. ఇవతల చెట్టుకేమో పచ్చడి పెట్టేశారు. కాయలు అంటే ఈ ఇయరే వచ్చాయి, పెట్టేశారు. అవతల వైపు అది ఏం కాయో తెలీదు. లాస్ట్ టైం మా వారేళ్ళు తెచ్చినప్పుడు అంత టేస్ట్ లేదు, కానీ ఇప్పుడు చెట్టు మించి కోసి తింటున్నాం. అందుకంటే చెట్టు దగ్గరే పండు ఇక ఇదైంది కదా, అసలు చాలా టేస్ట్ ఉన్నాయి. కొన్ని అయితే చూడండి కింద డొల్లిచ్చేస్తున్నాడు లాగి. మనకు అందట్లేదుమా అని చెప్పేసి పైకి ఎక్కాడు. పైకి ఎక్కితే మాత్రం ఏమన్నా చేతికి వస్తాయా? అవి కూడా కొన్ని క్యాచ్లు పడుతున్నాడు. లేదంటే నన్ను క్యాచ్లు పెట్టమని చెప్పి అంటున్నాడు. ఇంకందుకే నేనైతే వీడియో తీయలేకపోయా. మా వాడు ఫస్ట్ పండు కోసాడు కదా, ఆ పండు క్యాచ్ పట్టుకున్నాడు. దానిని నేను తినేస్తాను అనమాట. కాయ చూస్తే మనం ఏడాగుతాం చెప్పండి. దాని తర్వాత మా వాడు ఏవి కావమ్మా అని చెప్పి చెట్టే ఎక్కేసాడు డైరెక్ట్గా. చిన్న చెట్టే కదా అది, నేను ఎక్కుతానని ఎక్కి ఇక చేత్తో మామిడికాయలు కోసి నాకు క్యాచ్లు వేసాడు. చూడండి కెమెరాలకు కూడా ఇసురు కొట్టాడు. లాస్ట్కి అయితే ఇదిగో తీసుకోండి అని చెప్పి కెమెరా వీడియో తీస్తున్నానని కెమెరాకి వేసి ఇలా వేసాడు. చూడండి వాడెక్కి వాడి గోల చేత్తోనే కోసి ఆ మామిడికాయలు నాకు క్యాచ్లు బట్టి ఇదిగోమ్మా అని చెప్పి. కాయలైతే దాదాపు ఆల్రెడీ ఒకసారి కోసుకొచ్చారు మా వారు. అంత చిన్న చెట్టుకి చాలా కాయలు వచ్చాయి. మళ్ళీ రెండోసారి కోతులు అయితే అసలు ఎన్ని కాయలు, 100 కాయలు పైన తుంపేసినాయి అంట. తుంపి పడేస్తాయి, తినవని కూడా తినవు. ఒకటో రెండో కాయలు తింటే మిగతా అన్నీ పడేస్తాయి అంట. దాని తర్వాత ఎవరికో ఇచ్చేసానని చెప్పారు మా అత్తయ్య గారు. దాని తర్వాత ఉన్న కాయలన్నీ కోసేయండి అన్నారు. కోసేసిన తర్వాత తెల్లారి కోతులు వచ్చి 1-2 కాయలు ఉంటే వాటిని కూడా దులిపేసి వెళ్ళిపోయింది. తిన్నయ్యా అంటే తినలేదు, దులిపేసి వెళ్ళిపోతున్నాయి. అదే నేను చెప్పింది, అందుకే కోసేయమన్నాను మిమ్మల్ని అని చెప్పన్నారు. మేమైతే ఆ కోతులన్నా మా కోత ఇక్కడ కదండి చెట్టు, మా కోత అయితే శుభ్రంగా దులిపి పెట్టేశాడు కాయలన్నీ. అవి తెచ్చుకొని తింటున్నాం అనుకోండి. మీకైతే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మా ఇంట్లో అయితే 4 ఉన్నాయి. ఒకటి చెరుకు రసం 3 కాయలు పడినాయి. వచ్చేటప్పుడు పప్పులో బాగుంటాయని పుల్లగా తెచ్చేసాం. ఇంకొకటి చిన్న మొక్కే, ఒకటేమో మీకు కోసింది, ఒకటేమో పచ్చడి పెట్టాం కాయలు ఈ చివరిది. ప్లీజ్ లైక్. ఇదొక రకం, అదే రకం. మా వాడు ఇంకో రకం. ఒక చెట్టు వీటితో పచ్చడి పెట్టాం, ఇవి కోసుకొని తిన్నాం. అది అక్కడ ఇంకొక కాయ వదిలేసాడు మా ఊడు. అది కాడ ఆ కాడ ఇప్పుడు ఆ కాడ ఇదాకా వెకలేను మరేను వదిలేసి అది చవలా పైన ఇది ఇంకో